అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి కమలా హ్యారిస్ గారు అమెరికా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇది సాధ్యమేనా, సాధ్యమైతే ఎలా సాధ్యం అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి కమలా హ్యారిస్ గారు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అసలు అది సాధ్యమేనా? ప్రచారం కాదు, నిజమే. అది డెమోక్రాట్ పార్టీలో చాలా సీరియస్గా దాని మీద చర్చ జరుగుతుంది. కమలా హ్యారిస్ని అమెరికా అధ్యక్షురాలిగా చూడాలి, అమెరికా అధ్యక్షురాలిగా ఆవిడ చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. అది జరగకపోతే డెమోక్రాట్స్కి నష్టం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి రాజకీయంగా మనుగడ ఉండదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ని డెమోక్రాటిక్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వినిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో నీకు పాపులర్ ఓట్స్ హిల్లరీ క్లింటన్కి ఎక్కువ వచ్చాయి, కానీ ఎలక్టరల్ ఓట్స్కి వచ్చేటప్పటికి నీకు ట్రంప్కి ఎక్కువ వచ్చినాయి. ఓకే, పాపులర్ ఓట్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఎవరికి, హిల్లరీ క్లింటన్కి ఎలక్టరల్ ఓట్స్ తగ్గినాయి. దాంతో ఈయన అధ్యక్షుడయ్యారు. ఎవరు? ట్రంప్. అప్పుడే అమెరికాలో ఉండేటువంటి మహిళా లోకం కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలంటే ఎందుకు, మహిళలంటే చులకన, మహిళలకు ఎందుకు అధికారం రావటం లేదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ చర్చ అక్కడ జరిగింది అప్పట్లోనే. ఆ తర్వాత ఇప్పుడు మహిళలు పోటీ పట్టడం అధ్యక్ష పదవికి ఇదే మళ్ళీ. ఇప్పుడు కమలా హ్యారిస్ పోటీ పడ్డారు. ఫస్ట్ ఏంటి, ప్రైమరీస్లోనే జో బైడెన్ వర్సెస్ ట్రంప్ అనేది వచ్చింది. ఆయన డిబేట్స్లో బాగా వెనకబడిపోయారు జో బైడెన్. దాంతో డెమోక్రాట్స్ అసలు ఇక కష్టము, అసలు పోటీలను ఉండమేమో అని ఒక భావన వచ్చేసింది. దాంతో ఆ సమయంలో ఒక తురుపు ముక్కలాగా కమలా హ్యారిస్ కనిపించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గారు కనిపించారు. కమలా హ్యారిస్ కనిపించగానే కమలా హ్యారిస్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లో మొత్తం డెమోక్రాటిక్ ప్రతినిధిగా ఎన్నుకున్నారు, డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి నీకు డెమోక్రాటిక్ పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగింది, అమాంతం పెరిగిపోయింది. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంత వరకు కూడా కమలా హ్యారిస్ వర్సెస్ ట్రంప్, నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంటుంది అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అయినప్పటికీ ఏమైంది, ఇప్పుడు అటు పాపులర్ ఓట్స్లో ఇటు ఎలక్టోరల్స్లో రెండిట్లో కమలా హ్యారిస్ వెనకబడ్డారు. అవును, ఆయనకు వచ్చినటువంటి పాపులర్ ఓట్స్ కన్నా కూడా కమలా హ్యారిస్కి తక్కువ వచ్చాయి. వీళ్ళిద్దరికి వచ్చినటువంటి ఓట్లలో తేడా ఏంటంటే 35 లక్షలు మాత్రమే. ఓకే, 35 lakhs ఇద్దరి మధ్య తేడా. పర్సంటేజ్ తీసుకుంటే కూడా చాలా తక్కువే ఉంది. సో చాలా తక్కువ వేరియేషన్ తోటే ఓడిపోయారు. లాస్ట్ టైం ఏమైంది, పాపులర్ ఓట్స్ ఎక్కువ వచ్చినప్పటికి కూడా ఎలక్టరల్ ఓట్స్ తక్కువ వచ్చేటప్పటికి హిల్లరీ క్లింటన్ ఓడిపోయారు. ఇప్పుడు కూడా కమలా హ్యారిస్ చివరి నిమిషం వరకు కూడా పోరాడి ఓడిపోయారు. దీంతో మహిళలు కాబట్టి డెమోక్రాటిక్ పార్టీలో ఉండేటువంటి చాలామంది వెన్నుపోటు పొడిచారు అనేటువంటి ఒక అభిప్రాయం ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఓకే, ఇది రాబోయేటువంటి రోజుల్లో పార్టీకే దెబ్బ. కాబట్టి మహిళలకి అమెరికా అధ్యక్ష పదవి ఒకసారైనా ఇచ్చినటువంటి క్రెడిట్ డెమోక్రాటిక్ పార్టీకి ఉంటే కనుక మళ్ళీ భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మహిళలు ఓట్లు రాబట్టుకోవచ్చు, లేదంటే మహిళలు దూరం అయిపోతారు కంప్లీట్గా డెమోక్రాటిక్ పార్టీకి అనేటువంటి ఒక వాదన ఆ పార్టీలో వినిపిస్తుంది. దానికి ప్రత్యామ్నాయ మార్గం వాళ్ళు వెతుకుతుంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ప్రస్తుతం అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నారు, డెమోక్రాటిక్ పార్టీ. ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ ఉన్నారు,
డెమోక్రటిక్ పార్టీ, 2 పార్టీలు. అదే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు ఒక నిర్ణయం కనుక తీసుకుంటే భవిష్యత్తులో నీకు ఒక డెమోక్రటిక్ పార్టీకి మహిళల్లో పదిలంగా స్థానం ఉంటుంది అనేటువంటి యాంగిల్లో ఆలోచించి జో బైడెన్ చేత తక్షణం రాజీనామా చేయించి ఇప్పుడు ఓకే ఆ ప్లేస్లో ఆటోమేటిక్గా అమెరికా రాజ్యాంగం ఏం చెప్తుంది, ఒకవేళ రాజీనామా చేస్తే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా అధ్యక్షులు అవుతారు. అవును, ఈ వెసులుబాటు ఉంది. సో ఈ వెసులుబాటుని తీసుకొని జో బైడెన్ చేత ఇప్పుడు రాజీనామా చేయించి ఆ ప్లేస్లో కమలా హ్యారిస్ని జనవరి 20వ తారీఖు దాకా టైం ఉంది కదా, ఈ జనవరి 20 దాకా మీకు ఇంకా 3 నెలలు ఉంది, 2 నెలలు, 2.5 నెల, 3 నెలలు. ఈ పీరియడ్లో కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్ని కనుక చేస్తే అది ఒక క్రెడిట్ లాగా మిగిలిపోతుంది డెమోక్రటిక్ పార్టీకి ఓకే అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు రాజకీయ పరంగా, రాజకీయ కోణం నుంచి డెమోక్రటిక్ పార్టీ. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ అదే ఇప్పుడు జో బైడెన్ కనుక ఒకవేళ రాజీనామా చేస్తే అమెరికా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ స్పాట్గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఒక అధ్యక్షుడు, అందుట్లో అమెరికా లాంటి అగ్రరాజ్యం యొక్క అధ్యక్షుడు రాజీనామా చేశారు అని అంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఉండాలి. అవును. సో ఆ బలమైనటువంటి కారణం లేకుండా రాజీనామా చేస్తే అది స్వార్థపూరితంగా చేసినటువంటి రాజీనామా కింద తీసుకొని ఆయనకి వ్యక్తిగతమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జో బైడెన్కి జరిగేటువంటి వ్యక్తిగతమైనటువంటి నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలా, లేదా డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్తులో వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి ఆలోచించాలా అనే దాని మీద సందిగ్ధత నడుస్తుంది పార్టీలో అంతర్గతంగా. ఓకే, ఒకవేళ జో బైడెన్ నాకు వ్యక్తిగతంగా అయినటువంటి బ్లాక్ స్పాట్ మిగిలిపోయినా పర్లేదు, పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఇవ్వాలి, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పార్టీగా డెమోక్రటిక్ పార్టీ ఉండాలి, ఈ మహిళా ఓటర్స్ రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీ వైపు మొగ్గు చూపాలి, ఆ పార్టీ వైపు ఉండాలి అని అనుకుంటే ఆయన రాజీనామా చేస్తారు. రాజీనామా చేస్తే అప్పుడు కమలా హ్యారిస్ ఆటోమేటిక్గా అధ్యక్షురాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ట్రంప్ గెలిచిన తర్వాత మహిళలందరూ కూడా కొంత ఆయనకి యాంటీగా నినాదాలు చేస్తున్నారు, యాంటీగా మూవ్ అవుతున్నారు. అసలు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే నో బెడ్ నో సెక్స్ అనేటువంటిది అనౌన్స్ చేసేసారు మహిళలు. ఇప్పుడు మనలాగా ఉండదు, అక్కడ అమెరికాలో చాలా ఓపెన్గా ఏదైనా ఉంటుంది. నో బెడ్ నో సెక్స్ అంటే మీకు ట్రంప్కి అనుకూలంగా ఓట్లు వేశారు, మీరు మహిళ కాబట్టి ఓట్లు వేయలేదు కమలా హ్యారిస్కి, కాబట్టి నో బెడ్ నో సెక్స్ అనేది మహిళలు అందరూ తిరగబడుతున్నారు. ఓకే, మహిళలకు వివక్ష చూపిస్తున్నారు, పురుషాధిక్యం చూపిస్తున్నారు. కావాలని డెమోక్రటిక్ పార్టీలో మహిళ కాబట్టి ఓట్లు వేయకుండా వాళ్ళే అంతర్గతంగా పోట్లాడుకున్నారు. ఈ డెమోక్రటిక్ పార్టీ ఓట్లు కూడా రిపబ్లికన్కి వేశారు కాబట్టి వివక్ష చూపిస్తున్నారు. సో ఈ వివక్షను నిరసిస్తూ అమెరికాలో ఉండేటువంటి మహిళలు పెళ్ళైనటువంటి వాళ్ళు సెక్స్కి దూరంగా ఉంచుతున్నారు భర్తల్ని. పెళ్లి కానటువంటి వాళ్ళు అయితే పెళ్లికి దూరంగా ఉంటాం మేము, పెళ్లి చేసుకోం మిమ్మల్ని. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండలేకుండా సెక్స్ చేసినప్పటికీ పిల్లలు లేకుండా కట్ చేసుకుంటాము, ఇలాంటి నినాదాలు, ఇలాంటి కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఆల్రెడీ అన్ని మీడియాల్లో వచ్చింది అది. దక్షిణ కొరియాలో అది నడుస్తుంది. ఇప్పుడు అది 4B ఉద్యమం అంటున్నారు దాన్ని. సో అది ఇప్పుడు అమెరికాలో ఉంది, నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో ఇన్ని పరిణామాల మధ్య జో బైడెన్ రిజైన్ చేస్తే కమలా హ్యారిస్ అధ్యక్షురాలు అవుతారు. అప్పుడు మహిళలు శాంతి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే మహిళల ఆగ్రహాన్ని వాళ్ళు చెవిచూడాల్సి వస్తుంది భవిష్యత్తులో అయినా సరే. ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ చెవిచూడాల్సి వస్తుంది. అందుకే పార్టీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఓకే, అది ఎలా సాధ్యం కమలా హ్యారిస్ అధ్యక్షురాలు అవటం అంటే ఇదిగో ఈ మార్గం ద్వారా అవకాశం ఉంది. ఓకే, మరి అది చేస్తారా లేదా, మరి అది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. 2 సెన్సిటివ్ ఇష్యూలే. ఇట్లా చేసినా ఒక నష్టం ఉంది, అట్లా చేసినా ఒక నష్టం ఉంది. ఏ నిర్ణయం డెమోక్రటిక్ పార్టీ తీసుకుంటుంది అనే దాని మీద మాత్రం ఆధారపడి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.